హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో మనం చాలా మంచి రెసిపీ చూడబోతున్నామండి. ఇది నేపాలీ స్టైల్ చికెన్ రెసిపీ. దీంట్లో మనం వాడే పెరుగు అలాగే ఆవ నూనె వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ రెసిపీకి అసలు మసాలాలే అవసరం లేదు, చాలా తక్కువ టైంలో సింపుల్ గా అయిపోతుంది. ఇది పూర్తిగా జీరో ఎఫర్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. అలా అని టేస్ట్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తే మాత్రం పొరపాటే. సో అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంత మంచి టేస్ట్ వస్తుందని మీరే సర్ప్రైజ్ అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. నేను 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ముందుగా ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కాశ్మీరీ కారాన్ని వేస్తున్నానండి. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే కారాన్ని వేస్తున్నట్టయితే కాస్త తగ్గించి వేసుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ వరకు పడుతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా నిమ్మరసం 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చికెన్కి ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి దీన్ని కనీసం 1 అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని చికెన్ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి. మూత పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ ఇలా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద సైజ్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 160 గ్రాముల వరకు పెరుగుని తీసుకోండి. పెరుగు ఇలా థిక్గా ఉండాలి. చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడే పెరుగును కూడా ఇలా మస్లిన్ క్లాత్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయి మనకి పెరుగు ఇలా థిక్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార, అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసి ఇలా తురిమి వేసుకోవాలి. ఈ రెసిపీకి ఎప్పుడైనా సరే పెరుగు అస్సలు పులుపు లేకుండా కమ్మగా ఉండేలా చూసుకోండి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పంచదార పూర్తిగా కరిగి పెరుగు ఇలా స్మూత్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆవ నూనెను వేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా పొగ రావడం స్టార్ట్ అయ్యే వరకు వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 20 to 30 సెకండ్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాతే మనం తాలింపు వేసుకోవాలి, లేకపోతే దీంట్లో మనం వేసే కారం మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 1/2 నిమిషం పాటు పక్కన ఉండనిచ్చి ఆ తర్వాత పెరుగులో వేసి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో ఆయిల్లో కారం వేస్ట్ చేయడం వల్ల ఆర్టిఫిషియల్గా కలర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే మనం చేసుకునే ఏ డిష్కైనా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపుని పెరుగులో వేసి మిక్స్ చేసుకోండి. ఇది మరీ వేడిగా ఉంటే పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుందండి. అందుకే తాలింపు వేసాక ఒక 1/2 మినిట్ అయినా ఆగి ఆ తర్వాతే పెరుగులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మిక్చర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లో వేసి కలుపుకుంటే నేపాలీ స్టైల్ చికెన్ చుకాని రెడీ. దీన్ని రోటీతో గానీ రైస్ తో గానీ ఎలా అయినా సర్వ్ చేయొచ్చు. దీన్ని ఇలా స్టార్టర్ లా యాస్టిస్ తిన్నా చాలా రుచిగా ఉంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో నాతో షేర్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా దీంట్లో ఇంకాస్త కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టేయండి. ఒక 10 నిమిషాలు 1/2 గంట పాటు దీన్ని ఇలా ఉంచితే మనం వేసిన గ్రేవీలోని ఫ్లేవర్స్ అన్ని చికెన్ ఇంకా ఆనియన్ పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుతుంది. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.